ప్రకృతిలో మనల్ని ఆశ్చర్యపరిచే శక్తులు ఎన్నో ఉన్నాయి కదూ. వాటిలో రెండు చాలా శక్తివంతమైనవి. అవే పిడుగులు, భూకంపాలు. సో ఈరోజు వాటి వెనక ఉన్న సైన్స్ ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో వివరంగా చూద్దాం. గమనించండి, ఈ రెండూ ఎంత భిన్నంగా ఉన్నాయో. ఒకటేమో ఆకాశాన్ని చీల్చుకుంటూ వస్తుంది, ఇంకోటేమో మన కాళ్ల కింద భూమిని కంపింపజేస్తుంది. మరి ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటి, సారూప్యతలేంటి? ఈ విశ్లేషణలో అవన్నీ చూద్దాం. అసలు ఇంత శక్తి ఈ పిడుగులకు, భూకంపాలకు ఎక్కడినుంచొస్తుంది? వాటిని నడిపించే ఆ మూల శక్తి ఏంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ముందుగా మనం ఆకాశం వైపు వెళ్దాం. మేఘాల్లోంచొచ్చే ఆ మెరుపు అంటే పిడుగు కథేంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే పిడుగు అనేది ఒక పెద్ద ఎలక్ట్రిక్ స్పార్క్ అన్నమాట. మేఘాల్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ బాగా పేరుకుపోయి ఇంక దాన్ని ఆపలేని స్థితికి చేరినప్పుడు ఒక్కసారిగా బయటకొచ్చేస్తుంది. అదే పిడుగు. ఈ భారీ ప్రక్రియ అంతా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనే ఒక చిన్న సూత్రంతో మొదలవుతుంది. మనకు బాగా తెలిసిన విషయమే. గుర్తుందా, మనం చిన్నప్పుడు ప్లాస్టిక్ దువ్వెనతో తలదువ్వుకొని చిన్న చిన్న కాగితం ముక్కల దగ్గర పెడితే అవి అంటుకునేవి కదా. ఆ ప్రిన్సిపుల్, ఈ పిడుగు వెనుక ఉన్న ప్రిన్సిపుల్ రెండూ దాదాపు ఒకటే. పిడుగు ఎలా పనిచేస్తుందో అర్థం కావాలంటే ఈ సింపుల్ రూల్స్ గుర్తుంచుకోవాలి. ఛార్జ్లో రెండు రకాలుంటాయి. ఒకటి పాజిటివ్ అంటే ప్లస్, రెండోది నెగటివ్ అంటే మైనస్. వ్యతిరేక ఛార్జులు అంటే ప్లస్ మైనస్ ఎప్పుడూ ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. కాని ఒకేలాంటివి అంటే రెండు ప్లస్లుగాని రెండు మైనస్లుగాని ఒకదానికొకటి దూరంగా నెట్టేస్తాయి. అంతే. సరే, మరి మేఘం ఎలా ఛార్జ్ అవుతుంది? చూడండి, మేఘం లోపల గాలి, నీటి బిందువులు పైకి కిందికి విపరీతంగా కదులుతూ ఉంటాయి. ఈ కదలిక వల్ల వాటి మధ్య ఒక రకమైన రాపిడి ఏర్పడుతుంది. దాంతో పాజిటివ్ ఛార్జులన్నీ మేఘం పైభాగానికి, నెగటివ్ ఛార్జులన్నీ కింది భాగానికి వచ్చేస్తాయి. ఇప్పుడు మేఘం కింద మొత్తం నెగటివ్ ఛార్జ్ ఉంది కదా, అది మన భూమి మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ని ఆకర్షించడం మొదలుపెడుతుంది. ఈ ఆకర్షణ బాగా పెరిగిపోయి మధ్యలో ఉన్న గాలి కూడా దాన్ని ఆపలేనప్పుడు ఆ రెండింటినీ కలుపుతూ ఒక పెద్ద స్పార్క్ వస్తుంది. అదే మనం చూసే పిడుగు. సైన్స్ భాషలో ఈ ప్రక్రియనే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆ ఛార్జులొక్కసారిగా కలిసిపోవటం అన్నమాట. అప్పుడు వచ్చే ఆ వెలుగే పిడుగు. ఆ సమయంలో వచ్చే భారీ శబ్దమే ఉరుము. మరి ఇంత శక్తివంతమైన పిడుగుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం? దానికి సమాధానమే ఈ లైట్నింగ్ కండక్టర్. పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద ఓ మెటల్ రాడ్ పెట్టడం చూసే ఉంటారు కదా. అదేం చేస్తుందంటే పిడుగు పడినప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ అంతా తనలోకి లాక్కొని భవనానికి ఏమాత్రం నష్టం కలగకుండా సురక్షితంగా భూమిలోకి పంపించేస్తుంది. చాలా సింపుల్, కాని చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఓకే, ఇప్పుడుదాకా ఆకాశం గురించి చూశాం. ఇప్పుడు మన కాళ్ల కింద ఉన్న భూమిలోకి వెళ్దాం. భూమి కంపించినప్పుడు అంటే భూకంపాల గురించి తెలుసుకుందాం. భూకంపం పేరులోనే ఉంది, భూమి కంపించడం. అంటే మన భూమి పైపొర ఉన్నట్టుండి కొద్దిసేపు వణకడమన్మాట. ఇది కొన్ని సెకండ్లు ఉండొచ్చు, కొన్నిసార్లు నిమిషాలపాటు కూడా ఉండొచ్చు. ఇక్కడే పిడుగులకి, భూకంపాలకి మధ్య ఒక పెద్ద ముఖ్యమైన తేడా ఉంది. వాతావరణాన్ని బట్టి పిడుగులు పడొచ్చని మనం కొంతవరకు అంచనా వేయొచ్చు. కాని భూకంపాల సంగతి అలా కాదు. మన దగ్గర ఉన్న టెక్నాలజీతో భూకంపం ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా చెప్పడం ప్రస్తుతానికి అసాధ్యం. అసలు భూకంపాలు ఎందుకొస్తాయి? కారణం ప్లేట్ టెక్టానిక్స్. మన భూమి పైపొరని ఒక పెద్ద పజిల్లాగా ఊహించుకోండి. అది ఒకే ముక్క కాదు, ప్లేట్స్ అని పిలిచే చాలా పెద్ద పెద్ద పజిల్ ముక్కలతో తయారైంది. ఈ ప్లేట్లు ఎప్పుడూ చాలా నెమ్మదిగా కదులుతూనే ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు అవి ఒకదానికొకటి రాసుకున్నా, గుద్దుకున్నా భూమి లోపల విపరీతమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తే మనకు భూకంపం రూపంలో బయటకు తెలుస్తుంది. ఈ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోటు ఉంటుంది కదా, ఆ సరిహద్దులనే సిస్మిక్ జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు అంటారు. ప్రపంచంలో భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశమున్న ప్రదేశాలు ఇవే. సరే, భూకంపం వచ్చిందని ఎలా రికార్డ్ చేస్తారు? దానికి వాడే పరికరమే సిస్మోగ్రాఫ్. ఇది భూమిలో వచ్చే చిన్న ప్రకంపనలను కూడా పసిగట్టి వాటిని ఒక గ్రాఫ్లాగా నమోదు చేస్తుంది. మరి వచ్చిన భూకంపం ఎంత శక్తివంతమైనది అనేది ఎలా చెప్తారు? దానికోసం రిక్టర్ స్కేల్ అనేదాన్ని వాడతారు. ఇది భూకంపం తీవ్రతను కొలిచే స్కేల్ అన్నమాట. ఇందులో ఒక ముఖ్య విషయమేంటంటే, స్కేల్పై ఒక పాయింట్ పెరిగితే భూకంపం శక్తి 10 రెట్లు పెరిగినట్టు లెక్క.
అంటే 5.0 తీవ్రత ఉన్న భూకంపం కన్నా 6.0 తీవ్రత ఉన్న భూకంపం 10 రెట్లు ఎక్కువ విధ్వంసకరమైనది. సరే, ఇప్పుడు ఈ రెండు అద్భుతమైన శక్తుల గురించి మనం తెలుసుకున్న విషయాల్ని ఒక్కచోట పెట్టి చూద్దాం. అప్పుడు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే రెండింటికీ కారణాలు పూర్తిగా వేరు. పిడుగులకి కారణం ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అయితే, భూకంపాలకి కారణం టెక్టానిక్ ప్లేట్ల కదలిక. కాని రెండింటిలో ఒక ఉమ్మడి అంశముంది. రెండింటినీ మనం ముందుగా ఊహించలేం. ఇక కొలత విషయానికొస్తే, పిడుగును మనం నేరుగా చూడగలం, కాని భూకంపాన్ని సిస్మోగ్రాఫ్, రిక్టర్ స్కేల్ లాంటి పరికరాలతో మాత్రమే కొలుస్తాం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంతటి శక్తివంతమైన ఈ శక్తుల్ని మనం అంచనా వేయలేనప్పుడు, నియంత్రించలేనప్పుడు, వీటినుంచి మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠమేంటి? ప్రకృతి ఎంత గొప్పదో దాని ముందు మనం ఎంత అల్పులమో ఈ శక్తులు మనకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటాయి కదా.